అతని వెంట ఆమె కాదు, అన్నింట ఆమెనే. ఇదే ఇప్పుడు ఆమె లక్ష్యం. ఆవకాయ పెట్టడం నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు, అగ్గిపెట్టెల తయారీ దగ్గర నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింట ఆమె ఉనికే కనిపిస్తుంది. ఆమె ఆకాశంలో సగం కాదు, ఇప్పుడు ఆమెనే ఆకాశం. పట్టుదల, క్రమశిక్షణ పెట్టుబడిగా నేటి మహిళ ఓర్పు, నేర్పు, తెగువతో రాణిస్తోంది. ఇంటిని చక్కదిద్దే తత్వవేత్తగా, ఉద్యోగం చేసే మేటి వనితగా, చట్టసభల్లో సంస్కర్తగా, పురుషులకు ధీటుగా ముందుకు దూసుకెళ్తోంది. ఒడిదుడుకుల్లో వెనుకంజ వేయకుండా అద్వితీయంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో నేటి మహిళలు అడుగు పెట్టని చోటే లేదు, సాధించని విజయమే లేదు. ఒకప్పుడు మహిళలంటే వంటిల్లు, సంప్రదాయాలు, కట్టుబాట్లకు మధ్య గడిపే జీవితమే జీవితం. ఇవాళ దాని అర్థమే మారిపోయింది. తమకున్న ఓర్పుని, సహనాన్ని పెట్టుబడిగా పెట్టి మరీ సాధించుకున్న విజయాలకు ప్రతినిధిగా నేటి మహిళ నిలుస్తోంది. సాధారణ గృహిణి నుంచి ప్రభుత్వాలను నడిపించగల సామర్థ్యం ఉన్న శక్తిగా మహిళ ఎదిగింది. రాజకీయాలు, క్రీడలు, పాలన ఇలా ముఖ్యమైన అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు ఏమాత్రం తీసిపోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆంగ్ సాన్ సూకీ బహిష్కరణకు గురైన మయన్మార్ నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, 1945లో జన్మించిన సూకీ ప్రముఖ రాజకీయవాది, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ చైర్పర్సన్. 1990 జనరల్ ఎన్నికల్లో 485 స్థానాల్లో 382 స్థానాలు గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహ నిర్బంధనలో ఉంచింది. ఆమె 1987 నుంచి 2010లో విడుదలయ్యే వరకు కూడా దాదాపు 15 సంవత్సరాల కాలం గృహ నిర్బంధంలోనే ఉంచబడ్డారు. ప్రపంచంలోనే ఆమె ప్రముఖ రాజకీయ ఖైదీగా గుర్తించబడ్డారు. ఆమెపై మొత్తం 11 అభియోగాలు మోపగా అవన్నీ తప్పుడు ఆరోపణలని వాటిని ఆమె ఖండించారు. షేక్ హసీనా, ఈమె బంగ్లాదేశ్ ప్రధాని. హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. వరుసగా 5వసారి కూడా ఆమె ప్రధానిగా నిలిచారు. బంగ్లాదేశ్ చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డుని సృష్టించారు షేక్ హసీనా. 72 ఏళ్ల వయసులో కూడా ఆమె ప్రధానిగా చేయటం మామూలు విషయం కాదు. గోపాల్గంజ్ 3లో 1986 నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ స్థానం నుంచి 8 సార్లు గెలవటం గమనార్హం. ఇక సోనియా గాంధీ ఇటలీకి చెందినవారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రధాని పదవి తీసుకోమని అడగగా ఆమె నిరాకరించారు. 1997లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించి సోనియా చరిత్రను సృష్టించారు. ఆమె విదేశీయురాలు కావటం ఎన్నో వివాదాలకు కూడా కారణమైంది. అయినా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తన రాజకీయ జీవితంలో ముందుకు సాగారు. నీతా అంబానీ, ఈ పేరు తెలియని వారే ఉండరేమో. భారత్లోనే అత్యంత కుబేరుడు, దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ బాస్ ముఖేష్ అంబానీ సతీమణి. రిలయన్స్ బోర్డులో తొలి మహిళా సభ్యురాలిగా ఉండటం మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్కి ఓనర్, రిలయన్స్ ఫౌండేషన్స్కి ఓనర్స్గా వ్యవహరిస్తున్నారు. సో ఇది ఇవాల్టి మనం తీసుకున్నటువంటి మహిళానా మజాకా అనే స్పెషల్ డ్రైవ్. దీంట్లో పాటు మనతో మాట్లాడడం కోసం ఈ చర్చలో పాల్గొనడానికి మన ముందుకు వచ్చారు గాయత్రి గారు. ద ఈవెంట్ ఆర్గనైజర్గా పనిచేస్తూ మహిళలకు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ గాయత్రి గారు. నమస్తే. ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ చాలామంది మహిళల కోసం మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, అంతరిక్షంలో వ్యోమగామిగా కూడా చాలా పాత్రలను పోషిస్తూ ఒక విశేషమైన అదే ఏమంటారు దాన్ని ఎంకరేజ్ నింపుతున్నారు. చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కనుక మనం చూస్తున్నట్లయితే మహిళలకి ఇచ్చే ఏమంటారు ఆ గౌరవం కానీ, లేదంటే అరే అట్లీస్ట్ మహిళ కదా అన్న జాలి లేకుండా చాలా 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 రకాలైనటువంటి మాటలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు అనే విధానంతో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. అలాంటి వారి కోసం మీరు ఏం చెప్తారు? ఉన్నారండి. అంటే ఆడవాళ్ళు యాక్చువల్గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకోవాలి అని అంటే ఎంతో ముందుకు దూసుకెళ్ళిపోయారండి. అంటే 100% ముందుకు దూసుకెళ్ళిపోయారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా,
ఇంట్లో ఎవరైనా ఏమన్నా అంటున్నా అంటే కొన్ని కొన్ని కట్టుబాట్లకి సాంప్రదాయాలు పాటిస్తూ కూడా వాళ్ళు పనులు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారండి. ఎందుకు దూసుకెళ్ళిపోతున్నారు అని అంటే ఒక పట్టుదల, ఏదో సాధించాలి అనే ఒక తపన. ఆడదానికి ఇంట్లోనే కాదు, నేను బయట కూడా, అంటే పురుషుడితో సమానము అని కాకుండా తనకు ఒక గుర్తింపు, నాకు ఒక గుర్తింపు అని స్త్రీ ఎప్పుడైతే అనుకుంటుందో, స్త్రీ కెన్ డూ ఎనీథింగ్ అండి. అంటే అమ్మ దగ్గర నుంచి అంతరిక్షం దాకా, మీరు చెప్పినట్టుగా అంతరిక్షం దాకా, ఆవకాయ పచ్చడి దగ్గర నుంచి బీడీలు చుట్టడం ఏంటి, ప్రతి పని అండి. మీరు ఈ పని తీసుకోండి, ఈ పని నేను చేయలేను అనే పని ఆడదానికి ఉండదు. ప్రతిదీ వెళ్ళగలుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే సమాజంలో సెక్యూరిటీ కొంచెం మనకి పెరగాలి ఆడవాళ్ళకి. అంటే ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, మగవాళ్ళకైనా పెరగాలి, ఆడవాళ్ళకైనా పెరగాలి. ఇంకా కొంచెం కట్టుబాట్లు అని అంటే కొంతమంది కొన్ని తరాల వాళ్ళు, ముందు తరాల వాళ్ళు ఇంకా చదువుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్తే ఏమవుతుందో, ఇంకా ముందుకెళ్తే అంటే ఇంకా అవగాహన లేని వాళ్ళు, సోషల్గా ఇంకా కొంచెం వాళ్ళ ఉన్న ఆ స్థాయికి వెళ్ళలేని వాళ్ళు, తెలియని వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కానీ ఎక్కడెక్కడి నుంచో ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఐపీఎస్ ఆఫీస్, చిన్న చిన్న గ్రామాల నుంచి వస్తున్నారు. ఎలా వస్తున్నారండి అంటే అలాంటి వాళ్ళు రాబట్టి ఇంకా వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి. సిటీలోనే ఉండి చదువుకుంటున్నారు అని వాళ్ళు ముందుకు రావడం పెద్ద గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిటీలో ఉన్నారు, అన్నీ తెలుసు వాళ్ళకి. చిన్న చిన్న గ్రామాల నుంచి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి వస్తున్నారు చూడండి. ఇలాంటి వాటి వల్ల చదువుకోని వాళ్ళు, వెనుకబడ్డ తరగతి వాళ్ళు, వాళ్ళకి అవేర్నెస్ పెరిగి ఇంకా ముందుకు దూసుకెళ్తారని నా భావన. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కట్టుబాట్లు, సాంప్రదాయాలు, వీటితో మనం చూస్తూ ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక న్యూస్లో, లేదంటే ఏదో ఒక న్యూస్ పేపర్లో మహిళ ఇలా సాధించారు, లేదంటే మీరు అన్నట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మారుమూల గ్రామం నుండి వచ్చిన వాళ్ళు ఇలా చేశారని తెలిసి చూస్తారు, వాళ్ళని మెచ్చుకుంటారు. కానీ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంటే కూతురికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలియదు, కానీ కోడల వరకు వచ్చేసరికి ఏంటంటే ఆ పరిస్థితి వేరే అయిపోతుంది. ఉన్నారండి. అంటే ఇప్పుడు ఉన్న ఫ్యామిలీస్లో చూస్తే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎడ్యుకేటెడ్గా బయట వాతావరణం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఐటీ సెక్టార్ ఉంది, నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది, అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయి ఐటీ రంగంలో నైట్ షిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు పేరెంట్స్ చాలా బ్రాడ్గానే ఆలోచిస్తారు. కాకపోతే పేరెంట్స్ చింత ఎంతవరకు ఉంటుంది అంటే అమ్మాయి సేఫ్టీ ప్రతి ఒక్కరికి అవసరమైంది. ఆ అమ్మాయి సేఫ్టీ ఉన్నంత వరకు ఆ అమ్మాయి అంతరిక్షంలో వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్ ఆపలేదు కదా. ఆ అవగాహన ప్రతి ఒక్కరికి కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే జెంట్స్ కూడా స్త్రీతో వాళ్ళు కూడా ఈక్వల్గా ఉంటున్నారు, మా పనులు వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, అలాంటప్పుడు వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి అనే అవగాహన వాళ్ళలో పెరగాలండి. అంటే మంచి ఎక్కడ ఉంటుందో చెడు అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. అది తగ్గాలి అని అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్లు కావాలి, ఇది కావాలి, ఇప్పుడు ఎక్కడ పోరాటాలు జరగట్లేదు కదా. అదే మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని ఏ ఒక్కరు ఒక్క గళం కూడా ఇప్పుడు మీటింగ్లు, ధర్నాలు ఎక్కడా కూడా జరగట్లేదు. మాకు ఇంత పర్సంటేజ్ మీరు ఇవ్వండి అని ఎవరు అడగట్లేదు. ఎందుకంటే దాన్ని ఎప్పుడో క్రాస్ చేస్తారు ఆడవాళ్ళు, ఎప్పుడో 200% ఎప్పుడో క్రాస్ చేస్తారు. ఏదైనా ఒక ఓనర్ అమ్మాయిలే పని చేయాలి అనుకునేంతగా ఒక ఓనర్ మారారు. ఎంప్లాయ్మెంట్ ఆడవాళ్ళకి ఇస్తేనే 8 to 9 అవర్స్ నాకు కరెక్ట్ ప్రొడక్షన్ నాకు వస్తుంది, క్వాలిటీ వర్క్ వస్తుంది. అదే అబ్బాయి అయితే ఏదో మధ్యలో బ్రేకులు తీసుకుని 4 సార్లు వెళ్తారు, ఏదేదో వాటికి వెళ్తారు అనేది వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అంటే అబ్బాయి 6 గంటలు చేస్తే 8 గంటలు, 1 నిమిషం కూడా తక్కువ కాకుండా అమ్మాయి చేయగలిగిన సామర్థ్యం అమ్మాయికి ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి అంతే డెడికేటెడ్గా ఇంట్లో పనులు కూడా చేస్తుంది. మల్టీ టాస్కర్. ఇది అమ్మాయిలకి ఉంది కాబట్టి ఈరోజు అంటారు అబ్బాయిలు అందరూ సొసైటీలోకి వచ్చేసి బాగా ఉద్యోగాలు చేసేస్తున్నారు, మగవాళ్ళకి మర్యాద ఇవ్వడం లేదు అని అంటే తరతరాల నుంచి వాళ్ళ అలవాటు అయిపోయి మర్యాద ఇవ్వాలి అని అంటే వాళ్ళలో సగం, అంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారండి. అబ్బాయి చేస్తున్నాడు, అమ్మాయి చేస్తున్నారు. అబ్బాయికి ఎప్పుడు దక్కింది గౌరవం? ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నంత వరకు గౌరవం ఇచ్చింది, ఎందుకంటే కష్టపడి వస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఇద్దరూ కష్టపడుతున్నారు. మోరోవర్ ఆ అబ్బాయి చేసిన దానికన్నా ఈ అమ్మాయి ఎక్కువ చేస్తుంది, ఇంట్లో పనులు కూడా చేస్తుంది. గౌరవం ఎవరెవరికి ఇవ్వాలి? ఇది కాదు కదా పోటీ ఉండకూడదు, అండర్స్టాండింగ్ ఉండాలి. ఎప్పుడైనా భార్యాభర్తలకి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఆ కుటుంబం ముందుకెళ్తుంది. వీళ్ళని చూసి పిల్లలు కూడా చాలా ముందుకెళ్తారు, అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారు. అయితే ఇప్పుడు మామూలుగా ఒక మగవారి విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారు అని చెప్పి అంటారు, కానీ ఆడవాళ్ళు విజయం వెనుక మగవాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి? ఇంకా
ముఖ్యంగా చెప్పాలంటే అత్తవారి పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తవారి ఇంటికి వచ్చినప్పుడు పరిస్థితి మీకు తెలుసు. యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ మీరు మీరు ఇందాక చెప్తున్నట్టు మీ లైఫే ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మల్టీ టాస్క్ చేస్తారు, ఇంట్లో పనులు చక్కబెడతారు, పిల్లల్ని చూసుకోవాలి, తర్వాత బయటకు వెళ్తారు, లేట్ నైట్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంటూ ఉంటుంది. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ట్రాన్స్పరెంట్గా ఉండడం అంటే అత్త మామ కూడా నా పేరెంట్స్ అని ఈ అమ్మాయి అనుకోగలగాలి. ఇప్పుడు మోడర్నైజ్డ్ లైఫ్లో ఏమైపోయింది అని అంటే వాళ్ళకేంటి నేను చెప్పడం, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, నేను ఇన్ని చుట్టుపెట్టుకుని వస్తున్నాను కాబట్టి నేను ఆన్సరబుల్ కాదు, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ లేదు అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు ఆబ్వియస్గా క్లషెస్ వస్తాయి. అత్తగారు కూడా ఏంటి నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు, ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని వాళ్ళకి కూడా అనిపిస్తుంది, పెద్దవాళ్ళకి అంతే కదా. దే వాంట్ రెస్పెక్ట్. వాళ్ళకి ఏం కోట్లు మనం ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇస్తే సరిపోతుంది. సో అలాగే వాళ్ళకి కూడా మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది పిన్ టు పిన్ వాళ్ళు చూడగలిగినప్పుడు, మన బాధని కానీ మనం చేస్తున్న స్ట్రెస్ లెవెల్స్ని కానీ వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారండి. అంటే నాకు కూడా నా ఫ్యామిలీ అంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత వెనకాల ఫ్యామిలీ ఉంటుంది. ఒక అబ్బాయికి సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ భార్య ఉంటే, అమ్మాయి సక్సెస్ అవ్వడానికి ఎంటైర్ ఫ్యామిలీ ఉంటుంది, ఉండాలి కూడా. అంటే ఏదో ఒక భర్తే సపోర్ట్ చేస్తే సరిపోదు, పిల్లలు సపోర్ట్ చేయాలి, అత్తమామ సపోర్ట్ చేయాలి, వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, హ్యాపీగానే ఉండాలి. ఇది లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాల్సిన విషయం కాబట్టి. సో ఎవరిని ఎక్కడ మనం కోట్లు సంపాదిస్తున్నాం కదా అని ఎవరిని లోగా చూడాల్సిన అవసరం లేదు, హేళన చేయాల్సిన అవసరము లేదు. ఏమంటారు, గౌరవం ఇస్తే సరిపోతుంది పెద్దవాళ్ళకి. సో వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటాను. సో వెల్ సెడ్ మేడం. అయితే మీరు ఇప్పటి వరకు కనుక మనం చూస్తున్నట్లయితే కొన్ని రంగాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ రంగం అని కానీ, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అని కానీ, లేదంటే ఇలా న్యూస్ ప్రజెంటేషన్ కానీ, కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. పేరెంట్స్ కానీ, లేదంటే పెళ్ళైన తర్వాత భర్త కానీ, అత్తమామ కానీ ఎవరో ఒకరు వెనక్కి లాగేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే మాట? ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఏం చేయాలనుకుంటున్నాము, అది ఎలాంటి రంగమైనా అది ఒక పని. ఈరోజు నేను ఒక చీర కట్టుకుంటున్నాను, ఇలా మేము ముందు కూర్చున్నాను అని అంటే ఈ చీర వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఈ స్టూడియోలో కూర్చొని నేను మీతో మాట్లాడుతున్నాను అని అంటే ఇక్కడ రికార్డింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కానివ్వండి, చాలామంది ఒక యూనిట్ కష్టపడతారు దీని వెనకాల. అంటే అంత ఈజీగా అయిపోదు. ఒక కుటుంబ వ్యవస్థ కూడా ముందుకు వెళ్ళాలి అని అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అని అంటే మనం చాలా ట్రాన్స్పరెంట్గా నా విషయంలో నేను అది చెప్తాను మా పిల్లలకైనా కూడా, ట్రాన్స్పరెంట్గా ఉండండి, దూకుడు వ్యవహారం వద్దు, పేషెన్స్ ఉండాలి. ఈ కాలం వాళ్ళకి లేనిది బేసిక్గా ఏంటి అంటే పేషెన్స్ లేకపోవడం అండి. అంటే గో అండ్ గెట్ ఇట్ టైప్లో ఉంటారు, అలా ఉండకూడదు. మనం బియ్యం పెట్టంగానే అన్నం అయిపోతుంది కదా, అది ఉడికేదాకా మనం ఆగాలి. సో ఆ పేషెన్స్ లెవెల్ మనిషికి ఎప్పుడైతే ఉంటుందో అందరూ అర్థం చేసుకుంటారండి. అర్థం కాలేదు అంటే కూర్చోపెట్టి అర్థం చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను ఈ పని చేస్తున్నాను, నా పనిలో ఈ రిస్క్ ఉంటుంది, లేకపోతే తీసుకొచ్చి మీ యూనిట్ దగ్గర అంటే ఎక్కడైతే మనం వర్క్ ప్లేస్ ఉంటుందో అక్కడ మనం ఒకసారి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంట్లో కూర్చుంటే ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా అర్థం కాదు కదా కొన్ని విషయాలు. అంటే ఆ బాధ్యత, చెప్పాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి అర్థమయ్యే విధంగా సంజాయించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే మనం వర్క్కి వెళ్తున్నాం కాబట్టి మన మీద వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అన్ని రకాలుగా పెద్దవాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అయ్యో నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమవుతుందో అనే కంగారులో వాళ్ళు కూడా ఒక ట్రెండ్, అంటే మనల్ని తప్ప ఎవరిని అంటారు వాళ్ళు కూడా. సో మనల్నే అంటారు కాబట్టి మనల్ని కూడా మన పేరెంట్ని అంటే అమ్మనే వెసుక్కుంటే మళ్ళీ అమ్మ తిట్టింది అనుకోండి నార్మల్ అయిపోతాం కదా, కానీ అత్తగారి విషయంలో మనం అలా చెయ్యం, ఆవిడెవరు మనల్ని అనడానికి అని చాలా ఆవేశం వచ్చేస్తుంది. ఆ ఈగో పక్కన పెట్టండి, అవసరం లేదు, ఈగో అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఇంకొకళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తామో, ఎప్పుడైతే మనం అర్థం చేసుకుని మన పనిని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో ఈ విడాకుల సమస్యలు చాలా రావండి. వెనక రోజుల్లో విడాకులు అనే మాటే లేదు, ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది బ్రేకప్. కొంతమంది లాయర్స్ అయితే ఈ డైవర్స్ కేసులు సాల్వ్ చేయడం, లేదంటే డైవర్స్ కేసుల మీద బతకడం కోసము లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలా తయారైంది సమాజం. అంటే మనమే ఇస్తున్నాం కదా ఆపర్చునిటీ. అంతే. ఇప్పుడు ఏది చేసుకోవట్లేదు. ఇది వరకు ఇంట్లో చక్కగా 10 మంది 20 మంది వచ్చిన భోజనాలు వండుకుని తినేవాళ్ళు.
5గురు వచ్చినా 4గురు వచ్చినా స్విగ్గీలు జొమాటోలు అని చెప్తున్నారు. ఇన్స్టెంట్గా దొరికేస్తున్నాయి అంటే మనకి. బద్ధకం అనేది ఉపాధి కల్పిస్తుంది వేరే వాళ్ళకి, అంతే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఫ్యామిలీస్ విషయానికి వస్తే ఒకప్పుడు అంటే ఖచ్చితంగా పెళ్ళి అనే విషయం దగ్గరికి వచ్చేసరికి 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలి, లేదంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలి, చాలా ముహూర్తాలు, ఇలాంటివన్నీ సాంప్రదాయబద్ధంగా ఉండేవి. ఇప్పుడు సాంప్రదాయాలు లేవు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే ఏదో తొందరపడి చేసేసుకోవడం వల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి రెండు కూడా. సో ఇలాంటి వారికి మీరు ఇచ్చే అంటే ఎస్పెషలీ లేడీస్ దగ్గరకు వచ్చేసరికి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయము అనేది ఇప్పుడు లేటెస్ట్గానో పాతగానో అని కాదండి, ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. ఇంకొకటి, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వండి అమ్మాయిలు. ఫైనాన్షియల్గా ఎప్పుడైతే స్టేబుల్ కారో అప్పటిదాకా మీరు నిర్ణయాలు తీసుకునే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మీకు రావు. తొందరపడి చిన్న వయసులోనే నిర్ణయాలు తీసుకుని తప్పటడుగులు వేసి పేరెంట్స్ బాధపడతారు, తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళు కొంత బాధపడి ఊరుకుంటారు, తర్వాత లైఫ్ లాంగ్ వీళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారో అప్పుడు పేరెంట్స్ కూడా హ్యాపీగానే ఉంటారు. అండర్స్టాండింగ్ ఎప్పుడైనా డబ్బు కన్నా ముఖ్యమైనది అండర్స్టాండింగ్ అండి, చాలా ముఖ్యమైనది. తర్వాత అయినా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మేము కష్టపడతాము, ఇలా చేసుకుంటాము అలా చేసుకుంటామని డబ్బు సంపాదించవచ్చు. కానీ ఒకళ్ళనొకళ్ళను అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవ్వనివ్వండి, సేమ్ కాస్ట్ మ్యారేజ్ అవ్వనివ్వండి, ఫెయిల్ అవుతుంది, డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు అది కామన్ అయిపోయిందండి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది చాలా కామన్ అయిపోయింది, అందరూ ఒప్పుకుంటున్నారు. పేరెంట్స్ ఇవాళ రేపు చాలామంది ఒప్పుకుంటున్నారు. క్యాస్ట్ అనేది పెద్దగా పట్టించుకోవడం లేదు, అందరూ ఎడ్యుకేటెడ్ కాదు, ఇంకా కంట్రీస్ దాటి కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అందరూ యూఎస్కి వెళ్తున్నారు, అక్కడ పెళ్లి చేసుకుని వస్తే ఏం చేస్తున్నారు? యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, చెప్తున్నారు కదా, ఇంట్లో చెప్తున్నారు, చేస్తున్నారు. బట్ చెప్పి చేసుకున్న తర్వాత కూడా విడాకులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? డబ్బులు ఉంటున్నాయి. యూఎస్లో చేసే వాళ్ళకి డబ్బులు లేవా? ఉంటున్నాయి. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇద్దరు ఒప్పుకునే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయినా ఉంటున్నారా వాళ్ళు? ఎందుకు లేరు? సహనం లేదు, అర్థం చేసుకునే ఆ ఓపిక లేదు. ఒకళ్ళనొకళ్ళను అర్థం చేసుకుని బండికి 2 టైర్లు, 2 ఈక్వల్గా నడిస్తేనే బండి ఉంటుంది, అంతే కదా. ఈ 2 భార్య భర్త అనేవాళ్ళు ఇద్దరు ఈక్వల్గానే, ఒక్కొక్కళ్ళు లో అవుతారు, ఒకసారి ఒకళ్ళు బాగా ఉంటారు, ఒకళ్ళు లో అవుతారు. ఇప్పుడు భార్య బాగాలేదు అని చెప్పి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోతే భార్య ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అలాగే భర్తను కూడా భార్య యాక్సెప్ట్ చేయాలి. అలా ఇద్దరు ఒకరినొకరిని యాక్సెప్ట్ చేసి సరిగా అర్థం చేసుకున్నాడు, విడాకులు అనేది ఉండదండి సొసైటీలో. ఆ సమస్య అనేది ఉండదు, అది ఉండదు అసలు. ఆ సమస్య అనేది రాదు. మెయిన్ దానికి కావాల్సింది పేషెన్స్. మీ అమ్మ మా అమ్మ అని అనుకుంటే జీవితం జరగదండి, జరగదు. ఏదైనా స్మూత్గా మాట్లాడాలి. సమస్యని స్మూత్గా నేను చెప్పను, వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఎంతైతే బాధ్యత ఉందో పిల్లల్ని కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళకు కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అంతే ఉంది. కనీసం మా ఇష్టమైన పెళ్లి చేసుకోలేదు, మిమ్మల్ని వదిలేసాము అని అంటే కుదరదు. కన్నారు కదా, వాళ్ళ ఇష్టమైనది వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళకి ఇష్టమైనది చేసినా వాళ్ళు చేయాల్సిందే కదా, వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిందే. అప్పుడు కూడా నచ్చకపోతే ప్రాబ్లం ఎవరిది? పేరెంట్స్దే కదా. అప్పుడు చూస్ చేసినందుకు వాళ్ళనే అంటారు, చూస్ చేసుకున్నందుకు వీళ్ళని అంటారు. సో ఏదైనా కూడా పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే ఎండ్ ఆఫ్ ది డే కూతురిని ఎంతైతే ప్రేమిస్తారో, కూతురికి ఎంతైతే బాధ్యతగా ఉంటారో అంతే కోడలికి కూడా వాళ్ళు అది పంచగలిగినాడు గొడవలు ఉండవండి. ఎందుకంటే కూతురు మన దగ్గర నుంచి వెళ్తుంది, బాగుందా లేదా అనేది ఒక కన్నేసి చూస్తూ ఉంటారు ఎంటైర్ లైఫ్. మరి ఇంకొక ఫ్యామిలీని వదిలేసి వచ్చిన అమ్మాయి మీద ఎందుకు ఆ ప్రేమ ఉండదు? కొంతమంది దగ్గర ఉండదు వాస్తవానికి. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఉందండి, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, హుందాగా ఉంటున్నారు వాళ్ళు కూడా. కానీ కొన్ని ఫ్యామిలీస్లో, అవేర్నెస్ లేని ఫ్యామిలీస్లో నాకు పర్మనెంట్గా దొరికిన పనమ్మాయి అని అనుకుంటారు. అది తప్పని నేను ఖండిస్తాను. ఖచ్చితంగా ఆ వైఖరి మార్చుకోవాల్సిందే. ఆడపిల్ల ఇంటి దాటి బయటకు వెళ్ళి ఇంకొక ఆడపిల్ల వచ్చినప్పుడు కూతురు యాక్సెప్ట్ చేయాలని, కూతురులాగానే భావిస్తే ఏ గొడవ ఉండదు. కూతురులాగా వీళ్ళు భావించినా ఆ అమ్మాయి కూడా నాకు తల్లి అన్నట్టుగానే భావించుకోవాలి. ఏది ఒక సైడ్ ఉంటే సరిపోదు, ఏది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే ఏజ్ అనేది కాదండి, వాళ్ళ అదంతా దాటుకుని వస్తారు తల్లిదండ్రులు, ఆ స్టేజ్ అంతా దాటుకుని వస్తారు. ఈ అమ్మాయి అప్పుడే కోడలిగా వస్తుంది,
సో ఆ సాంప్రదాయాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, తెలియకపోతే అడగాలి, ఇవన్నీ ఈఎంఐ చేయాలి, వాళ్ళని అర్థం చేసుకునే బాధ్యత వీళ్ళకి కూడా ఉంటుంది. సో అయితే ఇప్పటి వరకు చాలామంది సక్సెస్ఫుల్ ఉమెన్ చూస్తూ ఉన్నాం, ఇన్స్పైర్ అవుతూ ఉన్నాం. చాలా ఇప్పుడు ఏదన్నా విషయంలో మహిళలకి ఎక్కడైనా చిన్నపిల్లలకి ఈ విషయంలో ఏదన్నా జరిగినా, రేప్ అటెంప్ట్స్ జరిగినా, లేదంటే సూసైడ్ బలవన్ మరణం అంటే సో కాల్డ్ పర్సన్ వల్ల ఇలా జరిగిందని తెలిసి ఆడవాళ్ళు ఏదైనా చేసుకున్నప్పుడు చాలామంది రాస్తారోకోలు, ర్యాలీలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ ఒక ఎత్తు అయితే కొంతమంది చేద్దాం అనుకున్నా ఇంట్లో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ వల్ల ఉండిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు? మళ్ళీ అడగండి సార్. ఇప్పుడు కొన్ని సార్లు మనకి సెన్సేషనల్ న్యూస్లు వస్తూ ఉంటాయి, అవును, ఇలా చిన్నపిల్లల జరిగింది, మీద అలా ఇలా జరిగింది, జరిగింది, అవును, అలా అవును, జరిగింది అని అవును. చెప్పి కొంతమంది స్వతంత్రంగా వచ్చి బయటకి అలాంటి ర్యాలీలు, రాస్తారోకోలు చేసినప్పుడు ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా స్లోగన్స్, నినాదాలు చేస్తూ ఉంటారు ఉద్యమాలు అవన్నీ. కానీ కొంతమంది ఆడవాళ్ళు బయటకు వద్దామనంటే ఇంట్లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వల్ల బయటకి వెళ్ళలేకుండా ఉంటారు. వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు ఇలాంటి వాటి? లేదండి, ధైర్యంగా ఉండాలండి. ఆడపిల్లలు ఏ కండిషన్లో అయినా కూడా ధైర్యంగా ఉండాలి, అదొకే. కానీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలండి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి అని అంటే, ఈరోజు అటెంప్ట్ జరిగింది, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం చేశారు, ఆ పేరెంట్స్ వచ్చి అసలు ఆర్తనాదాలు పెడుతున్నారు అని అంటే కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ కేసును పొడిగిచ్చి అసలు వాళ్ళ జీవితంలో నేనేమీ చేయలేను అనే పరిస్థితికి వెళ్ళిపోయేదాకా చేసి అలా ఉండకూడదండి ప్రభుత్వాలు. ఇమ్మీడియట్గా శిక్ష వేయాలి, ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి. నేను మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు కలిసి తప్పు చేశారు. పెద్దమ్మాయిని నేను కొట్టాను అనుకోండి, బాగా కొట్టేసి కోపడ్డాను, చిన్నమ్మాయి ఆటోమేటిక్గా మారిపోతుంది, సెట్ అయిపోద్ది. రెండోసారి నా చెంప పగులుతుంది, అందుకని నేను జాగ్రత్తగా ఉండాలి, ఈ పని ఇంకొకసారి నేను రిపీట్ చేయకూడదు అని. ఇంట్లో ఉన్న పని ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఇలాంటి సింపుల్ లాజిక్. అంటే ఒక 4-5 కనుక గట్టిగా అందరి ముందర శిక్షిస్తే ఎవడు డేర్ చేస్తాడండి అక్కడ దాకా వెళ్ళి ఇంకొక అమ్మాయిని టచ్ చేయడానికి? 3 నెలల పిల్లలు, 5 నెలల పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, సంవత్సరం పిల్లలు ఏం తప్పు చేశారు? వాళ్ళని చూసి ఏమి వాళ్ళు అంతగా అటెంప్ట్ అయిపోతున్నారు? ఇదేంటంటే మృగత్వం. ఆ మృగత్వం అండి. అంటే వాళ్ళకి ఏదో చేసేయాలి అంటే వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండక చేసేదానికి ఒక ఎంటైర్ ఫ్యామిలీ బలైపోతుంది. దానికి ప్రభుత్వం తీసుకునే చర్య ఏంటి? ఎవరైనా చనిపోయారు అని అంటే ఏదో 5 లక్షలో లేకపోతే 2 లక్షలో 3 లక్షలో ఇస్తే సరే వాళ్ళ బాధ తీరుతుందా? తీరదు కదండి. ఇమ్మీడియట్గా శిక్ష వేస్తే ఏమవుతుంది అని అంటే వేరే వెనక ఉన్న మగపిల్లలు చాలా జాగ్రత్తగా పడతారు. దీనికి ఇంకొకటి కూడా నేను ఏం చెప్తాను అని అంటే, ఇంట్లో తల్లిదండ్రులు బేసిక్గా అమ్మాయిలకి మనం ఏం చెప్తాము అంటే, నువ్వు ఇలా డ్రెస్ చేసుకుని వెళ్ళకు, జాగ్రత్తగా ఉండు, తలకాయ ఎంచుకొని రా, ఆఫీస్లో వేరే వాళ్ళతో మాట్లాడకు, అక్కడికి తిరగకు, ఇక్కడికి తిరగకు, ఎన్ని రెస్ట్రిక్షన్స్ మనం చెప్తాం అబ్బాయికి. అబ్బాయికి ఎందుకు చెప్పరండి తల్లిదండ్రులు? ఎందుకు ఆ మార్పు రావాలి? ఆ మార్పు తల్లిదండ్రి దగ్గర నుంచే రావాలి. ఇవన్నీ లేకే మగపిల్లాడు సంపాదిస్తాడు, బయట తిరుగుతాడు, ఇంట్లో పనులేంటి ఏమవుతుంది? ఇప్పుడు ఇవాళ రేపు అమ్మాయి వెళ్ళి సంపాదించుకుని వస్తే మగాడు హాయిగా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు కదా. మరి వాళ్ళు అమ్మాయి ఇంట్లో చేయాల్సిన పని వంటకో లేకపోతే ఇంకేదో ఇంట్లో పనులు ఉంటాయి, ఎందుకు షేర్ చేసుకోరు? అది షేర్ చేసుకోవాలి అని తల్లులు ఎందుకు నేర్పించరు? నేర్పించాలి కదా. ఈ బాధ్యత ఎప్పుడైతే తీసుకుంటాడో, ఓహో మా అమ్మ ఇంత కష్టపడుతుందా, మా అక్క ఇంత కష్టపడుతుందా అని ఎప్పుడైతే ఒక మగపిల్లవాడికి తెలుస్తుందో, ఇంకో ఆడపిల్లని చెడు చూపుతో చూడడు. అవన్నీ తెలియదు. ఆవారలాగా తిరుగుతారు బయట. ఏం తెలుస్తుంది? ఓ పిల్ల ఎంబడి పడిపోతే నేను మగాడైపోయాను అనుకుంటారు. ఇవన్నీ ఎంకరేజ్ చేయకూడదండి, తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకూడదు. మొక్కయ్య వంగంది మానయ్య వంగదు. పెద్ద అయిన తర్వాత వాడు అస్సలు వినడు, తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు, సమాజాన్ని నాశనం చేస్తాడు. ఇలాంటి వాళ్ళ వల్లే సమాజం నాశనం అవుతుంది, కేసులు పెండింగ్లో ఉంటాయి, లాయర్లు బాగుపడతారు. సో చాలా చక్కని విషయాలు చెప్పారు. అంటే మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏదైనా ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ లేదంటే ఏదైనా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చాలామంది సాధించారండి, చాలామంది సాధించారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలామంది ఉన్నారు, ప్రతి రంగంలోనూ ఉన్నారండి. ఇప్పుడు అమ్మాయిలు నేను ఏదైనా ఒక సంస్థ పెట్టుకుంటాను అంటే అలీప్ ఇండియా ఉంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీకు దేంట్లో అంటే చదువుకు వచ్చినా చదువు రాకపోయినా లోన్లు ఇప్పించి, నేను కూడా అలీప్ ఇండియాలో మెంబర్నేనండి.
వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏం చేయగలరు, దానికి ఇంత పెట్టుబడి అవుతుంది అని చెప్పి వాళ్ళకి పెట్టించి చాలామంది లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారు ఈరోజు. చాలామంది ఊర్ల నుంచి వచ్చి ఎక్కడెక్కడో చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చి కూడా ఉపాధి వాళ్ళు ఒక ఆంటర్ప్రీనర్షిప్ ఇస్తున్నారనమాట. లేడీ ఉమెన్ ఆంటర్ప్రీనర్స్గా చాలామంది కొన్ని కోట్ల మంది తయారయ్యారు. రమాదేవి గారు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నారనమాట. ఉన్నాయండి, అంటే చెడు ఉంది, మంచి ఉంది. మనం మంచి కోసం వెతుకుతూ వెళ్తే దాని పక్కనే చెడు కూడా ఉంటుంది. మనకి ఏది కావాలో అది మనం తీసుకుని వచ్చేయాలి సేఫ్గా. మనకు కావాల్సింది ఉమెన్ ఎంపవర్మెంట్. అందరూ అని అంటే మానసిక స్థితిని కూడా, ఉమెన్ ఎంపవర్మెంట్ 5 విషయాల మీద ఆధారపడి ఉంటుందండి. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, రాజకీయంగా, లాస్ట్ ఇది మానసికంగా. ఇది చాలా అవసరం. మానసికంగా అనేది ఇంట్లో బయట కూడా పురుషులు చాలా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇంట్లో కూడా ఆడవాళ్ళు చేస్తున్నారు పని అని అంటే సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. వీళ్ళు కూడా అంత తొందరగా ఏమంటారు ఇదైపోకుండా సహనాన్ని పెంచుకొని సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆడైనా మగైనా కానీ సహనం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ మేడం, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. అంతేకాదు మీరు ఎన్నో రోల్స్ ప్లే చేస్తూ ఉన్నారు యాజ్ ఎ ఉమెన్గా. మంచి ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఒక మదర్గా, ఒక వైఫ్గా. మీకు ఆడవాళ్ళకి ఎన్ని రోల్స్ ఉన్నాయో అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ముందుకొచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మా కోసం టైం ఇచ్చి స్టూడియోకి వచ్చి ఓపిక్గా ఎన్ని విషయాలు చెప్పారు. దాన్ని బట్టి మీకు చాలా ధన్యవాదాలు. News360 టీమ్ తరఫు నుండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, గాయత్రి గారు ఇప్పటి వరకు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఆడవాళ్ళ మజాక్ అనే ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నటువంటి ఈ ఎన్నో అంశాలు మీరు గమనించండి. మరలా మరొక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్లో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి News360. నిజం ఆలోచనను మారుస్తుంది.